ఉందో. అంటే ఏంటంటే మనకు లోకంలో చండీ హోమం అంటే ఏదో భయంకరంగా అమ్మవారు అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చి రాక్షస సంహారం కోసమే కేవలం అవతరించింది అనేది విహితంలో ఉంది. కానీ చండీ హోమం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే నతక్త దేశే దుర్భిక్షం. ఏ స్థలంలో, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో అయితే చండీ హోమం జరుగుతుందో అదంతా అక్కడ ఉండేటువంటి దుర్భిక్షం అంతా పోయి సుభిక్షంగా మారుతుంది అని. దాని తర్వాత మనందరికీ రకరకాల కష్టాలు ఉన్నాయి. ఒకళ్ళకు సంతానం లేదని, పెళ్లి లేదని, ఇల్లు లేదని, వాళ్లకుండి నాకు లేదు అని, వాళ్ళు కూర్చోగలిగినారు నేను కూర్చోలేను అని, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 365 రోజులైనా మన కష్టాలు తీరవు. మన నెత్తిలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల నుంచి దూరం పోవాలి అంటే ఏం పూజ చేసుకుంటే బాగుంటుంది అంటే కలికాలంలో కలవు చండీ వినాయకవు అని మనకి శాస్త్రం. కలికాలంలో తొందరగా వరాలించేటువంటి దేవతలలో మొట్టమొదటిగా గణపతిని, దాని తర్వాత అమ్మవారిని ఆరాధన చేయాలని మనకు పెద్దలు చెప్తారు కనుక. అంతేకాకుండా నామ్రియతే కాలే మనం చూస్తున్నాం లోకంలో తండ్రి, తాత, మనమడు ఇలా వంశ పారంపర్యంలో చూస్తే తాత ముందు మనవడు మరణిస్తుంది. కాలం అనేది ఒక విధంగా జరుగుతుంది కనుక అటువంటి అకాల మరణం రాకుండా ఉండాలి అంటే, మరణం లేని వాళ్ళం ఎవరూ లేము, కానీ అకాల మరణం రాకుండా ఉండాలి అంటే ఎక్కడైతే చండికా పూజ జరుగుతుందో, ఎక్కడైతే చండీ హవనం జరుగుతుందో, ఎక్కడైతే చండీ మాత యొక్క నామస్మరణ జరుగుతుందో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. మరి దానికి నిదర్శనం ఏమిటంటే అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఏ చక్రం ఉందో ఆ చక్రాన్ని విడిచిపెడుతుందట ఒక వలయంగా ఏర్పడుతుంది. ఆ వలయంగా ఏర్పడి ఏ ప్రాంతంలో భగవంతుడి యొక్క నామస్మరణ జరిగిందో, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ మనుషులు ఎక్కడైతే దాంట్లో పాల్గొన్నారో, కేవలం మనం ఏమందులో హోమంలో ద్రవ్యం వేయలేదనో, లేదా డబ్బులు ఖర్చు పెట్టలేదనో, లేదా ఒక పుష్పం తీసుకొని రాలేదేమో, తీసుకొని వచ్చినటువంటి ఒక పుష్పాన్ని ఇక్కడ ఉండేటువంటి గజగారు అమ్మవారికి సమర్పించలేదేమో, ఇటువంటి అనుమానాలు ఎన్ని ఉన్నా ఏ మాలలో చూసినటువంటి అమ్మ ఉందో ఆ మాలను చూస్తే చాలు, ఏ నామముతో మనం పలుకుతున్నామో అమ్మ నామాన్ని పలుకుతే చాలు. ఇవేవి మనకు చేతగాదు కనుక సప్తశక్తిలో నేను చెప్పండి శృతం హరతి పాపాని. కేవలం ఈ చండీ మంత్రంలో ఉండే 700 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రంగా చెప్పబడి ఉంది. అవి వింటే చాలు. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చది. మొట్టమొదటిగా ఉండవలసిన అందరికీ ఆరోగ్యం కనుక అటువంటి ఆరోగ్యాన్ని జగన్మాత ఇస్తుంది. అంతేకాదు విద్యాసు శాస్త్రేషు వివేక దీపే స్వాద్యేషు వాక్యేషు చకాత్రధన్య. ఏ ఇంట్లో విద్యార్థులు చక్కని చదువు రారు, అటువంటి ఇంట్లో చండీ ఆరాధన చేస్తే చాలు. వాక్కు పైన కాళీదాసుకు ఎట్లాగైతే నాలుక మీద రాసిందో అట్లా అమ్మవారు ఆ నాలుక పైన రాసి అమ్మ నామం చెప్తే చాలు అటువంటి విద్యను ప్రసరింపజేస్తుంది. రోగాల శేషాన్ అపహంసి దుష్ట. ఎటువంటి రోగాలున్నా దూరం అయిపోతాయి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్రధన్య సర్వోపకార కరణాల సదార్థ చిత్త. ఎటువంటి దరిద్రం ఉన్నా కూడా దూరంగా పోతుంది అని. ఎట్లా పోతుంది అంటే జగన్మాత మహామాయగా ఉంటుంది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదా అదృశ్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మహామాయ రూపంలో ఉండేటువంటి ఏ జగన్మాత ఉందో ఆ జగన్మాత మనకు ఉండేటువంటి కష్టాలను తీసివేసి ఆ ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా మార్చగలిగినటువంటి ఒక శక్తి ఎక్కడైనా ఉందంటే కేవలం ఒక్క అమ్మకు మాత్రమే ఉంది. అందుకోసమే మన దగ్గర ఏం లేదని చెప్తామంటే శక్తి లేదని చెప్తాం, ధనము లేదనో మనస్సు లేదనో చెప్పం. ఏదైనా పని కావాలంటే చేయడానికి నాకు శక్తి లేదు అంటాం. అటువంటి శక్తినిచ్చే తల్లి సాక్షాత్తు జగన్మాత చండికాదేవి. మరి అంతేనా అంటే అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతే బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఇప్పుడంటే అందరి చేతులలో పంచాంగాలు ఉంటుంది, కానీ ఒకనాటి కాలంలో పంచాంగాలు లేవు ఎవరి చేతులు. ఆడపిల్ల పుడితే మూలా నక్షత్రంలో పుడితే శాంతి వస్తే మళ్ళీ అమ్మాయికి పెళ్ళి అవుతుందో కాదో అనేటువంటి భయంతో పుట్టిన వాళ్ళు కూడా చూపించుకోని కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ శాంతి జరగాలి అంటే కేవలం ఒక అమ్మను ఆరాధిస్తే చాలు. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదేచ్ఛన్నాం మైత్రీకరణం ఉత్తమం. ఎవరైతే మనము శత్రువులుగా భావిస్తామో, శత్రువులు అంటే
లోకంలో ఉండేటువంటి శత్రువులు మనకు ఎంతో మంది ఉండవచ్చు, కానీ మన శరీరంలోనే ఉన్నారు. ఎవరా శత్రువులు అంటే కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు అనేటువంటి ఏ శత్రువులు ఉన్నాయో వాటిని నిగ్రహించుకునేటువంటి శక్తి ఇచ్చేది కేవలం ఒక జగన్మాత ఒక్కతే కనుక అటువంటి జగన్మాతను ఆరాధించాలి అనేటువంటి సద్భావన చేత ఇక్కడ ఉండేటువంటి యాంసాని వంశీయులైన ప్రదీప్ స్వాతి దంపతులు ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ అందులో పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని అదృష్టాన్ని ఇటు కుటుంబ సభ్యులు అటు జగన్మాత ఉండేట్టుగా చేసినటువంటి శుభ తరుణంలో వచ్చిన వాళ్ళంతా ప్రదీప్ అనుకుంటున్నాడు, ఇప్పుడే అంటున్నాడు, వచ్చిన వాళ్ళంతా అమ్మ స్వరూపమే అని. ఎందుకంటే ఆమె సువాసిలను అర్చన చేస్తే ప్రీతి పొందుతుంది కనుక అటువంటి సువాసిలు పురుషులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ఆయన మాటల్లో మనందరికీ కృతజ్ఞతగా, ఎందుకంటే యాదేవి సర్వభూతేషు అన్నింటిలలో తల్లిని చూసుకునేటువంటి భాగ్యం ఉంటుంది కనుక ఎట్లా చెప్తామంటే అన్నిట్లలో ఆవిడనే ఉంది. ఆకలి కావాలన్నా ఆవిడే, యాదేవి సర్వభూతేషు తృష్ణా రూపేణ, తప్పి కావాలన్నా ఆవిడే, నిద్ర రావాలన్నా ఆవిడే, లక్ష్మి కావాలన్నా ఆవిడే, కోపం రావాలన్నా ఆవిడే. ఎక్కడైనా దుర్మార్గురాలైనటువంటి కొడుకు ఉండవచ్చు, కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదని ఆదిశంకర భగవత్పాదులు కుపుత్రో జాలేత క్వచితపి కుమాతాన భవతి అంటాడు. మనందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మ ఉంది. ఆ అమ్మను ఎట్లా పూజించాలో మనకు తెలియదు. నమంత్రం మంత్రం తెలియాలి, నో యంత్రం, ఏ యంత్రం ఏ మండపం వేసి అమ్మను కూర్చోబెట్టాలో తెలియదు, ఏ పూజ ఏ విధంగా చేయాలో తెలియదు. అయినా కుపుత్రో జాయేత, నేను దుర్మార్గుడైనటువంటి ఒక మనిషి జన్మను ఎత్తినాను కనుక ఈ మనిషి జన్మను ఎత్తినందుకు సార్థకత చేసేటువంటి బాధ్యత తల్లి నీదే అని ఆమె పాదాలను పట్టుకునేట్టుగా మనందరినీ ఒక 5 రోజులు కట్టడి చేసి శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి ఒక ముగ్గురమ్మల మూల పుటమ్మ వెలిసి ఉంది ఇక్కడ. అటువంటి క్షేత్రంలో మంచి సంకల్పాన్ని తీసుకున్నారు. ఆ సంకల్పం నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత, వాళ్ళు పూర్వజన్మలో చేసిన సుకృతము చేత, తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణ ఆశీస్సుల చేత ఈనాడు ఈ కార్యక్రమం సుసంపన్నం కావస్తుంది. దీని గురించి వారి మాటల్లో 4 మాటలు చెప్తానని ప్రదీప్ గారు 4 మాటలు చెప్పవలసిందిగా, అక్కడ వారు ఉండేటువంటి ఒక ఆంగ్ల దేశం అమెరికాలో కూడా ఇటువంటి శతచండీ యాగాలు చూసినారు, చేసినారు కూడా. వారు ఒక దేవాలయాన్ని అక్కడ నడిపిస్తున్నటువంటి ఒక ట్రస్టీ మెంబరు. అక్కడ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతన నిరంతరం ఎప్పుడు వారి యొక్క మనసులోనే ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తపన ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో భగవంతునికి సమర్పించాలి, మానవ జన్మ ఎత్తినందుకు ఏదో సమర్పించాలి, ఏదో చెయ్యాలనే తపన ఉంది కనుక ఆ తపనతోటి తపస్సు అంటే అదే, మనసులో ఎప్పుడు ఏదనుకుంటామో అదే తపస్సు. ఓ భర్త భార్యను అడుగుతుంది బంగారం గొలుసు 2 సార్లు 3 సార్లు ప్రేమతో అడుగుతుంది, 5వసారి గిలాస్ ఎత్తేసుకుంటూ మంచినీళ్ళు తాగి బంగారు గొలుసు చేయిస్తావా చెయ్యదా. అన్నం పెట్టేటప్పుడు పళ్ళెం కూడా మహా జాగ్రత్తగా పెట్టేది, ఎప్పుడైనా చేయించలేదు కనుక కొద్దిగా గట్టిగా పెడుతుంది భూమి. అటువంటి కోరికలన్నీ తీర్చడానికి ఏ శక్తిని పట్టుకుంటే బాగుంటుందో అటువంటి శక్తిని, అటువంటి అమ్మను పట్టుకున్నారు వారు. వారి మాటల్లో అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి సంకల్పాన్ని వారి మాటల్లో మనం విని 10 నిమిషాల్లో ఇక్కడ ఉండే ఋత్వికులు ఒక్కసారి మంచినీళ్ళు తాగి వచ్చిన తర్వాత 25 నుంచి 40 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి. అందరికీ బొట్టు మరియు నీళ్లు ప్రోక్షణ జరుగుతుంది కనుక భక్తులంతా, ఓపిక ఉన్న వాళ్ళంతా సంయమనమతో పాటించి అమ్మ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జై భవాని. ఋత్వికులంతా అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి.